బాగా వినండి కాన్సన్ట్రేషన్ తోటి. ఎందుకంటే మీ మైండ్ కంప్లీట్గా ఇక్కడ ఉండాలి. ఈరోజు తీసుకునే మీ నిర్ణయం ఏదైతే ఉందో మీ జీవితానికి పూలబాట 100% అది. సో అందుకనే మీకు స్పెషల్గా చెప్తున్నాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కసారి కొత్త వాళ్ళకి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ అండి, లీడర్స్ అందరూ కూడా. ఎందుకు కొత్త వాళ్ళకి అంటే మనం చాలామందిని ఇన్వైట్ చేసినాం ఈ సెషన్కి రమ్మని చెప్పి. జీవితాలు మారుతాయి ఇక్కడ, మంచి ఇన్వెస్ట్మెంట్ లేని బిజినెస్ ఇది, రండి అని ఎంతోమందిని ఇన్వైట్ చేసినాం. సండే చాలామంది ఇన్ని రోజులు వినాయక చవితి అన్నారు. వినాయక చవితి అయిపోయింది, వారం మొత్తం పనిచేస్తున్నాము, ఒకరోజైనా రెస్ట్ తీసుకోవద్దాం అని అంటున్నారు. ఇక సరే వాళ్ళ ఇష్టం అది. అంటే వారానికి ఒక సండే మాత్రమే వాళ్ళకి ఇంపార్టెంట్ అనమాట. మేము వచ్చింది ఎందుకంటే రెగ్యులర్గా మేము సండే చేసుకోవడానికి వచ్చినాం ఈ బిజినెస్లోకి. అందుకే ఇప్పుడు సండేని సాక్రిఫైస్ చేస్తున్నాము. సో ఇక్కడ ఈ అవకాశము, ఇక్కడ నేను చెప్పే మాట ఏంటంటే ప్రతి ఒక్కరికి ఈ బిజినెస్ అనేది ఇంపార్టెంట్. లేడీస్కి కానివ్వండి, హోమ్ మేకర్ కానివ్వండి, బిజినెస్ చేసే వాళ్ళకి కానివ్వండి, జాబ్ ఎంప్లాయీస్కి కానివ్వండి, ప్రతి ఒక్క ప్రొఫెషనల్స్కి కూడా ఈ బిజినెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎందుకు అనేది చెప్తా చూడండి. ఇక్కడ జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు చాలామంది. ఇంతకుముందే సార్ చెప్పారు, మంచి పొజిషన్లో ఉన్నారు మేడం. వాళ్ళ ఇంటి గృహ ప్రవేశానికి లీవ్ ఇవ్వలేదని చెప్పి జాబ్ బంద్ చేసిరు, అంటే రిజైన్ చేసిరు అనమాట జాబ్కి. అండ్ రీసెంట్గా నేను ఒక రీల్ చూసిన, ఒక జాబ్లో ప్రెషర్ వల్ల సూసైడ్ చేసుకుంది ఒక లేడీ. జాబ్లో ప్రెషర్ వల్ల, అంటే బాస్కి ఏం కావాలి, పని కావాలి అంతే. మీరు ఎట్లనైనా రాండి, వర్షం వస్తుందా, తుఫాన్ వస్తుందా, ఆయనకు సంబంధం లేదు. మీరైతే ఆఫీస్కి రావాలి, ఆఫీస్ అయిపోగానే ఇంటికి పోవాలి. సో బాస్కి కావాల్సింది చెరుకు గడల నుంచి చెరుకు రసం ఎంత ఉంటే ఆ రసం మొత్తం పిండడమే బాస్ పని. ఎస్ ఆర్ నో? సో ఎంప్లాయీస్ మనం ఏం చేస్తామంటే, అదే ఇప్పుడు ఏదైనా నేను కూడా ఒకప్పుడు జాబ్ చేసిన, నేను ఎలా ఫీల్ అవుతుండే అంటే నెల మొత్తం పనిచేస్తే జీతం వస్తుంది కదా అన్న కాన్సెప్ట్తో కాకుండా ఆ బిజినెస్ నాదే అన్నట్టుగా నేను పనిచేసేదాన్ని ఎక్కడున్నా సరే. సో నాదే ఇప్పుడు చేసే ఎంప్లాయీస్ ఎవరైనా కానీ, ఇప్పుడు ఏ ఇండస్ట్రీలోనైనా ఏదైనా మంచి ప్రాజెక్ట్ సక్సెస్ అయింది, ఆ కంపెనీకి పెద్ద పేరు వచ్చిందంటే అక్కడ సన్మానించేది ఎవరిని? కంపెనీ వాళ్ళని. ఎస్ అన్నో? అక్కడ ఆ ప్రాజెక్ట్ ఎలా సక్సెస్ అయింది, ఎవరితో సక్సెస్ అయింది? ఎంప్లాయీస్ తోటి. కానీ ఆ ఎంప్లాయీని ఎవరు గుర్తుపెట్టారు? సక్సెస్ అయింది ఆ పేరు మాత్రమే హైలైట్ చేస్తారు. కష్టం ఒకరిది, ప్రతిఫలం ఇంకొకరిది జాబ్ చేసే వాళ్ళకి. ఓకేనా? అండ్ బిజినెస్ చేసే వాళ్ళకి చాలామంది నా దగ్గర 50 లక్షలు ఉన్నాయి, 1 కోటి రూపాయలు ఉన్నాయి, సో నేను బిజినెస్ చేస్తా, బిందాస్గా కూర్చుంటా అని పరుగులు పెడతాం. బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఒకసారి బిజినెస్ స్టార్ట్ చేసిందంటే పరుగులు పెట్టడము ఆపం ఇంకా. ఎందుకు అంటే అక్కడ జాబ్ అన్నా 8 అవర్స్ చేస్తామేమో, కానీ బిజినెస్ 24 గంటలు మన మైండ్ మనం పెట్టిన బిజినెస్లోనే ఉంటుంది. ఎస్ అన్నో? సో ఆ 24 గంటలు నేను పెట్టిన పెట్టుబడి వస్తుందా రాదా, అవి రిటర్న్స్ మళ్ళీ నాకు వస్తాయా రావా, లాభం సంగతి పక్కన పెట్టండి, పెట్టుబడి గురించి మనం ఆలోచిస్తాం. ఆ పెట్టిన డబ్బులన్నీ వస్తాయా రావా అని. కష్టం అంతా పోతుంది, పెట్టిన డబ్బులు వస్తాయా రావా. సో ఇక్కడ ఎంప్లాయీస్ అయిపోయారు. హోమ్ మేకర్స్ అవసరమా బిజినెస్? ఇప్పుడు మేము ప్లాన్లు ఎవరికైనా చెప్పడానికి వెళ్ళినప్పుడు చాలామంది చెప్పే మాట, మా మేడం ఖాళీగా ఉంటుంది, మా మేడంకి చెప్పండి బిజినెస్ అంటారు. నేను చాలా బిజీగా ఉన్నా అని అంటారు. ఇక్కడ హోమ్ మేకర్స్ అంటే కొంతమంది మైండ్ ఏంటంటే ఖాళీగా ఉన్న వాళ్ళు చేసుకునేది ఈ బిజినెస్ అని. ఇంతసేపు వాక్ జరిగింది, సక్సెస్ వాక్. మీకు అర్థమైంది కదా? ఒక్కొక్క ప్రొఫెషనల్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నారు, ఆటో డ్రైవర్స్ ఉన్నారు, డిఫరెంట్ ప్రొఫెషనల్స్ ఉన్నారు. అంతేనా? సో ఎంప్లాయీస్ అంటే ప్రొఫెషనల్స్, ఇన్కమ్ సంపాదించే వాళ్ళు పెద్ద వాళ్ళే కాదు, బేసిక్ లెవెల్ నుంచి ఉన్న వాళ్ళని కూడా ఇక్కడ సక్సెస్ రానుకోవట్లో మనం చూసినామా లేదా? సో అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ. హోమ్ మేకర్స్కి ఎలా అంటే ప్రతి రూపాయికి హస్బెండ్ అడగాలంటే ఎట్లుంటుందండి? అడగగలుగుతారా మనస్ఫూర్తిగా? సంపాదన లేకపోతే గృహిణికి విలువ ఉందా? ఓపెన్గా చెప్పండి మై డియర్ బ్రదర్స్. మీ మేడంకి మీరు వాల్యూ ఇస్తారా? ఇన్కమ్ సంపాదించకపోతే ఇస్తారా? ఓపెన్గా చెప్పండి. ఖచ్చితంగా ఇవ్వరు. తెచ్చి పెడితే తిని కూర్చుంటున్నావు. ఏమన్నా అడిగారు అనుకోండి, సంపాదిస్తే తెలుస్తుంది నీకు, ఇలా అంటారు. ఇక్కడ లేడీస్ మంచి డ్రీమర్స్ ఉంటారు, ఎన్నో డ్రీమ్స్ పెట్టుకొని ఉంటారు వాళ్ళు ఖచ్చితంగా. కానీ బయటికి వెళ్ళి పని చేయలేక ఇంట్లో ఉండి, కొంతమంది అయితే ఇంట్లో ఉండి కూడా మంచి ఇన్కమ్ గెయిన్ చేస్తున్నారు. సో
సంపాదించలేక హస్బెండ్తో తిట్లు తింటూ ఎంతోమంది ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు. అందరికీ కూడా బెస్ట్ ప్లాట్ఫామ్ అండి ఇది. నేను కూడా ఒక హోమ్ మేకర్ని. బిఫోర్ వెస్టేజ్ నేను ఇంతకుముందు ఆన్లైన్లో శారీస్ బిజినెస్ చేసేదాన్ని, అంతకుముందు జాబ్ చేసేదాన్ని. ఐడియా సెల్యులర్లో ప్రమోటర్గా చేసిన నేను 3,500 రూపాయలకి నెల మొత్తం పనిచేసేదాన్ని. 3,500 రూపీస్ నా శాలరీ. సో నేను ఎంత కష్టం చేస్తే అంటే 3,500 చేతికి వచ్చిందంటే నా కష్టం చేతికి వచ్చిందని చెప్పి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. తెల్లారి ఒక 2-3 రోజులకి అదంతా అయిపోయేది. ఒక 10 years బ్యాక్ నేను చెప్పేది. సో కంప్లీట్గా అలాంటి సిచ్యువేషన్లో ఎంతోమంది ఉంటారు. ఇక్కడ హోమ్ మేకర్స్ కానీ ఎంప్లాయీస్ ప్రతి ఒక్కరికి కూడా ఈక్వల్ ఆపర్చునిటీ ఇది. ఎలాంటి పెట్టుబడి లేదు. హ్యాపీగా ఇందులో ఉన్న ప్రోడక్ట్స్ మనం యూజ్ చేసుకుంటూ తెలిసిన వాళ్ళకే రిఫర్ చేస్తామంతే. ఈ బిజినెస్ మా ఇంట వంట లేదు, మా ఫ్యామిలీలో ఎవరు లేరు అని అంటారు. చిన్నప్పటి నుంచి మనం పుట్టినప్పటి నుంచి చేస్తున్నాం ఈ బిజినెస్. కాకపోతే ఈ వెస్టేజ్ అనేది కాదు, ఈ ఇండస్ట్రీలో అంటే ఈ కాన్సెప్ట్లో ఖచ్చితంగా మనం పుట్టినప్పటి నుంచి ఉన్నాం. ఏదో ఒక బిజినెస్ని మనం రిఫర్ చేస్తూనే ఉన్నాం. ఇక్కడ ఫేమస్ షాపింగ్ మాల్ అంటే చాలా చెప్తారు. మాంగళ్య ఉంది, ఆర్ఎస్ బ్రదర్స్ ఉంది, కొన్ని షాపింగ్ మాల్స్ ఉన్నాయి, నాకు అంత ఐడియా లేదు. సో వాటి పేర్లు చెప్తూ ఉంటారు. వాళ్ళెవరు మన చుట్టాలు గారు, మన రక్త సంబంధికులు గారు ఎవరు కాదు. కానీ వాళ్ళ బిజినెస్ ఇండైరెక్ట్గా చేస్తున్నాం. అక్కడ మనకి ఏమొస్తుంది, ₹1 కూడా రాదు. కాకపోతే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, అరే ఫలానా వాళ్ళకి మనం హెల్ప్ చేసినాం అని. ఇక్కడ ఈ బిజినెస్లో కూడా సప్లిమెంట్స్ 100% ఆర్గానిక్ సప్లిమెంట్స్ ఉంటాయి. తెలిసిన వాళ్ళకి రిఫర్ చేయడమే మన పని. సప్లిమెంట్స్ విషయంలో చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి. నేను బాగానే ఉన్నా కదా, వేసుకోవాలా టాబ్లెట్లు అని అంటారు. నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ చెప్తా చూడండి. రీసెంట్గా నాకు పన్ను నొప్పి వచ్చింది. పన్ను నొప్పి అనేది నాకు ఎప్పుడో ఉంది, 7-10 years నుంచి ఉందనుకోండి పిప్పి పన్ను అనేది. కాకపోతే మన పేస్ట్ మనం యూజ్ చేయడం వల్ల ఏంటంటే పెయిన్ అనేది నాకు తెలియకపోతుండే. సో ఆ పెయిన్ రాకుండేసరికి నేను ఏమనుకున్నా, దాన్ని నెగ్లెక్ట్ చేసిన, వదిలేసిన. అది మెల్లమెల్లగా లోపల వరకు ఇన్ఫెక్షన్ వచ్చి టీత్ మొత్తం పాడైపోయింది. డాక్టర్ దగ్గరికి వెళ్తే బాగా వాసిందని డాక్టర్ దగ్గరికి వెళ్తే దాన్ని తీసేయాలని చెప్పారు. సో టీత్ మొత్తం తీసేయాలంటే సరే అని తీపిచ్చేసిన. ముందే దవడ పన్ను, మనం ముందే చికెన్ మటన్లు బాగా తింటాం. సో దవడ పన్ను లేకపోతే బాగుంటుంది కదా. సో టీత్ మళ్ళీ నాకు పన్ను పెట్టాలంటే ఎలా అని డాక్టర్ని అడిగితే డాక్టర్ ఏమన్నారు, పన్నుకి ఎంత అంటే 23,000 to 25,000 1 టీత్ అని చెప్పారు. 25,000 ఒక టీత్, 23,000 నుంచి 25,000 ఉంటుంది అని. 32 పనులు ఇంటూ 25,000 క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి చూడండి ఒకసారి. మన పళ్ళ ఖరీదు 8 లక్షలు. అర్థమైందా? 8 lakhs దేవుడు ఇచ్చిన ఆస్తిని మనము చేతులారా ఖరాబ్ చేసుకుంటున్నాం. నాకు ఆ రోజు అర్థమైంది, వామ్మో నా బాడీ ఇంత కాస్ట్లీనా అని. సో చూడండి, 8 lakhs పడితే మొత్తం టీత్ వాల్యూ అనేది. అది ఖరాబ్ అయిన తర్వాత అంటే చేతులు కాలినాక ఆకులు పట్టుకునే బదులు మంచిగా ఉన్నప్పుడే సెట్ చేసుకుంటే బాగుంటుంది కదా. సో అందుకే హెల్త్ సప్లిమెంట్స్ మనం ఆరోగ్యంగా ఉన్నాం మాకేంటి అని అనుకోకుండా ప్రతి ఒక్కరూ యూజ్ చేయండి. హెల్త్ సప్లిమెంట్స్ వాడుకోండి. మంచిగా ఉన్నా ఆ మంచిగా ఉన్నది జీవితాంతం ఎండ్ ఆఫ్ లైఫ్ వరకు మనం మన బాడీని హెల్తీగా చూసుకోవాలంటే సప్లిమెంట్స్ వాడాలి. అలాంటి సప్లిమెంట్స్ ఉన్నాయి మన దగ్గర, వాటిని మనం రిఫర్ చేస్తున్నాం. సో ఎంతో మందిని ఆరోగ్యం పంచుకుంటే డబ్బులు సంపాదిస్తున్నాం. ఇంకేం కావాలి మనకి ఇక్కడ? సో కొత్త వాళ్ళకి నేను ఒకటే మాట చెప్తున్నా, ప్యాసివ్ ఇన్కమ్ మీద ఫోకస్ చేయండి. ఇంతకుముందు ఒకసారి చెప్పారు, చాలా ఎక్సలెంట్ వర్డ్ అది. మనం బెడ్ మీద పడుకున్నా, భూమి నుంచి ఆ రంగులో లోతులో పడుకున్నా కానీ మనకి ఇన్కమ్ వస్తుంది వెస్టీజ్ నుంచి అని చెప్పారు. ఎంతోమంది విన్నారు ఈ మాట నాకు తెలియదు, కానీ నాకు బాగా అర్థమైంది. మనం భూమి మీద ఉన్నా లేకున్నా మనం చేసిన బిజినెస్ మీద మన ఫ్యామిలీకి డబ్బులు వస్తూనే ఉంటాయి. అలాంటి అవకాశం బయట ఎక్కడ లేదు, వెస్టీజ్లోనే ఉంది. సో వెస్టీజ్లోనే ఉంది. 100% జెన్యూన్. అండ్ లేడీస్కి ఇప్పుడే ఇంకోసారి గుడ్ న్యూస్ చెప్పారు, 53% ఉన్నారు లేడీస్. అంటే ఒక 3% మనం ఎక్కువనే ఉన్నాం, 50% కాదు. ఓకేనా? సో ఎక్కడైనా ఏ రంగంలోనైనా మనం రాణించగలము. 100% అది అవుతుంది. సో ఈరోజు గాలిలో ఎగురుతున్నారు, విమానాల్లో ఉన్నారు, ఓకేనా, బోట్ మీద ఉన్నారు. ప్రతి దగ్గర కూడా లేడీస్ లేని రంగమే లేదండి. సో అందుకే ఎవరికి కూడా మనకు మేము తక్కువ అంచనా వేసుకోవద్దు, మీకు మీరు తక్కువ అంచనా వేసుకోవద్దు. అందరితో అది అవుతుంది. మాతో అయిందంటే మీతో 100% అవుతుంది. నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసి నియర్లీ 5 years అవుతుందండి.
బిఫోర్ హోమ్ మేకర్ మా పిల్లలు కూడా వచ్చారు, 2 పిల్లలు. ఆ ముందు ఉన్న పాప, ఆ పాప కడుపులో ఉన్నప్పుడు నేను బిజినెస్ స్టార్ట్ చేసిన. ఈరోజు ఆ పాపని నా సొంత కార్లో మీటింగ్కి తీసుకొని వచ్చిన. సో బాగుందా లేదా? మంత్లీ 2.5 లక్షలు ఇన్కమ్ తీసుకుంటూ జెంట్స్తో సమానంగా పోటీ పడుతున్నాం మనం. ఈ ఇండస్ట్రీ మన లేడీస్కి అంత సపోర్ట్ చేస్తుంది. సో అలాంటి అవకాశంలో ఉన్నాం. ప్రతి ఒక్కరు రైట్ డెసిషన్ తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళండి. నిజంగా మీరు డ్రీమర్స్ అనే చెప్తాను నేను. ఇంతసేపు ఓపికగా కూర్చొని చాలామంది మీటింగ్ దాకా రావడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డారు. కానీ ఇక్కడ మీరు వచ్చి ఇంత శ్రద్ధగా వింటున్నారు అంటే జీవితంలో ఏదో ఒకటి సాధించాలి అన్న ఆకలితో మీరున్నారు కాబట్టి ఖచ్చితంగా అది అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. టేక్ ఎ రైట్ డెసిషన్.